Hi to everyone. Topic వచ్చి రేషియో అండ్ ప్రపోర్షన్స్. The problem is A is to B equal to 1 is to 3, B is to C equal to 5 is to 7, C is to D equal to 9 is to 8. ఓకే, మనం A is to B is to C is to Dని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ A is to B is to C ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ B టర్మ్స్ రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా A is to B is to C అనేది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ B టర్మ్స్ అనేది రెండు ఈక్వల్గా లేదు కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఎలా ఈక్వల్ చేద్దాం అంటే ఈ 5తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, ఇక్కడ ఉన్న 3తో ఈ రేషియోని మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. అంటే B టర్మ్తో మల్టిప్లై చేస్తుంది. ఎలా అంటే 5 is to 5 3s are 15, అగైన్ 3 5s 15 సేమ్, అండ్ 3 7s 21. ఓకే, మనకి A is to B is to C వచ్చింది. నెక్స్ట్ C is to D ఎంత అండి? 9 is to 8. C is to D ఈక్వల్ టు 9 is to 8. ఇక్కడ ఫస్ట్ ఎలాగైతే B టర్మ్స్ ఈక్వల్ చేసామో ఇక్కడ కూడా C టర్మ్స్ ఈక్వల్ చేయాలి. ఈ C టర్మ్స్ ఈక్వల్ 9తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, ఈ 21తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, 9 5s 45, 9 15s 135, 9 21s 189, అగైన్ 21 9s కూడా సేమ్ కదండి 189, 21 8s 168. ఓకే, ప్రజెంట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు అయితే కొంచెం ఈజీగా చేయొచ్చు. బట్ అదే 2 డిజిట్ వాల్యూస్ అలా ఇచ్చారనుకోండి కొంచెం లెందీ అవుతుంది. దీనికి షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ మనకి ఏ వేరియబుల్స్ ఇచ్చారో డైరెక్ట్గా చూడండి. A is to B ఎంత అండి? 1 3 సింపుల్గా ఇక్కడ రాసుకోండి. B is to C ఎంత? 5 7. C is to D ఎంత అండి? 9 8. ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ రిమైనింగ్ అంతా ఎంటీ టర్మ్స్ ఉన్నాయి. ఈ ఎంటీ టర్మ్స్లో బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్తో ఫిల్ చేయండి. ఇక్కడ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నెంబర్ ఉందండి? 3 ఉంది. 3తో ఈ రిమైనింగ్ ఎంటీ టర్మ్స్ అని ఫిల్ చేయండి. ఇక్కడ ఎంత అండి? 7తో ఫిల్ చేసాం. ఇక్కడ ఏముంది? బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నెంబర్ 5. ఇక్కడ ఎంత అండి? 9. జస్ట్ ఇవి మల్టిప్లై చేసిన మీకు ఈ ఆన్సరే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.